డాక్టర్ ఇండియాలో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి? చాలా రకాలు ఉన్నాయి, కానీ కామన్గా వచ్చేవేంటి? అసలు వీటిని ఏ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు? సో ఇండియాలో ఫీమేల్స్లో కనుక మహిళల్లో చూస్తే కనుక కామన్గా వచ్చేటటువంటి క్యాన్సర్స్ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఇంకొకటి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. రెండోది మేల్స్లో వచ్చేటటువంటి కామన్ క్యాన్సర్స్ ఏంటి అంటే ఒకటి నోటి క్యాన్సర్స్, ఇంకొకటి లంగ్ క్యాన్సర్స్. సో మహిళల్లో చూస్తే కనుక ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీన్ని మనం స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది చెప్తాను. సో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది యూజువల్గా 40 yearsకి స్టార్ట్ చేస్తాము. సో క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకటి, ఇంకొకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో మహిళలు కూడా చాలామంది వాళ్ళ రొమ్ములో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ద్వారా కూడా ఐడెంటిఫై చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. దానివల్ల మనం కొంచెం ఎర్లీగా ఏదన్నా గడ్డలది ఉండి అది క్యాన్సర్గా మారే అవకాశం ఏమైనా ఉంటే అవి ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు త్వరగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడానికి అవకాశం. రెండోది మ్యామోగ్రఫీ అనేది యూజువల్గా 40 years తర్వాత అడ్వైస్ చేస్తాము. సో ఈ మ్యామోగ్రఫీ ద్వారా మనకి చేతికి తగలనటువంటి గడ్డలు కూడా మ్యామోగ్రఫీలో తెలుస్తాయి. సో ఇవి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ద్వారా స్టేజ్ 1లోనే బ్రెస్ట్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో స్టేజ్ 1లో ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని కంప్లీట్గా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 40 years దాటిన అందరు మహిళలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్నిసార్లు జన్యుపరంగా ఉన్నటువంటి రిస్క్ ద్వారా కొంచెం ఎర్లీగానే కొంతమందికి రావచ్చు. సో 40 years తర్వాతే మనం మ్యామోగ్రఫీ చేస్తున్నాం. ముందు ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే కొన్ని జెనెటిక్ రిస్క్ వల్ల కొంతమందికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో కూడా కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఐడెంటిఫై చేయడానికి, అలాంటి రిస్క్ ఉన్న వారిని ఐడెంటిఫై చేయాలంటే మ్యామోగ్రఫీతో అవ్వదు, బట్ వాళ్ళకి ఎంఆర్ఐ ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళ బ్రెస్ట్లో ఏదైనా లీషన్స్ ఏదైనా ఉంటే కనుక ఎంఆర్ఐ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు రిమూవ్ చేస్తారు? అంటే అది స్టేజ్ని బట్టి ఉంటుందండి మన ట్రీట్మెంట్ అనేది. యూజువల్గా స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే కనుక యూజువల్గా సర్జరీ చేసి అది మనం టెస్ట్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ వచ్చిందని బట్టి ఫర్దర్గా కీమోథెరపీ ఏదైనా ఇవ్వాల్సిందని ఉంటుంది. రెండోది స్టేజ్ 3కి వెళ్ళిపోయి కొంచెం లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే అక్కడే కొంచెం ఎక్కువగా పెరిగిపోయి స్టేజ్ 3లో ఉంటే కనుక ముందే కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ ఇచ్చి కొంచెం డౌన్ స్టేజ్ అయి తగ్గిన తర్వాత అప్పుడు సర్జరీ చేస్తాం. సో అప్పుడు రిమూవ్ చేసేస్తారు. ఆ తర్వాత ఈ రిమూవ్ చేసిన సైడ్ వైపు చేతులు వాచిపోతాయి అంటూ ఉంటారు కదా, అలా అవ్వకుండా ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్రెస్ట్ సర్జరీ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి అంటే పూర్తిగా రొమ్ము తీసేయటము, కొంత పార్ట్ వరకే తీసేయటం. సో డెఫినెట్గా మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి చిన్నగానే ఉంటే కనుక గడ్డ మనం బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అనేది చేస్తాం. సో ఆ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడం ద్వారా ఆ కాంప్లికేషన్స్ కూడా చాలా మినిమల్గా ఉంచవచ్చు. సో అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ హ్యాండ్ ఎడిమా అనేది వాటిలో రాదు. సో బ్రెస్ట్ సర్జరీ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి కన్జర్వేటివ్ బ్రెస్ట్ సర్జరీ అంటాం, ఇంకోటి పూర్తిగా రొమ్ము తీసేసే సర్జరీ. సో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడంలో ఓన్లీ కొంత పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ మాత్రమే తీస్తాం. సో కొంత పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ తీసిన దానిలో కాంప్లికేషన్ యూజువల్గా చాలా మినిమల్గా ఉంటాయి. ఈ హ్యాండ్ ఎడిమా అలాంటివి యూజువల్గా రావు. కంప్లీట్గా రొమ్ము తీసేసిన దానిలో కొంతమందిలో కూడా ఈ హ్యాండ్ ఎడిమా అనేది వచ్చేది అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ హ్యాండ్ ఎడిమా అనేది తగ్గించవచ్చు. ఓకే, ఎక్సర్సైజెస్ ఉంటాయా, ట్రీట్మెంట్ ఉంటుంది? ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఉంటాయి, లింఫాటిక్ డ్రైనేజ్ చేస్తాం. రైట్.